హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా కూలీ. ఈ సినిమా మీద అయితే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ ఇచ్చిన ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫ్యాన్స్ లోకి అయితే బాగా వెళ్ళాయి. ఈ సినిమా మీద అయితే విపరీతమైన బజ్ ఉంది. ఎందుకంటే వార్ 2 కూలీ రెండు ఒకే రోజు రావడంతో కూలీకి ఎక్కువ రిలీజ్ ముందు అయితే హైప్ ఉంది. ఆ హైప్ ని మరి కూలీ మ్యాచ్ చేసిందా లేదా, అంచనాలు అందుకుందా లేదా అయితే ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇద్దరు స్నేహితులు, సత్యరాజ్ రజనీకాంత్ ఇద్దరు స్నేహితులు సత్యరాజ్ ని చంపేస్తారు. ఎవరు చంపారు ఏంటది కనుక్కోవడానికి రజనీకాంత్ చేసే ప్రయత్నమే కూలీ స్టోరీగా అయితే చెప్పుకోవచ్చు. ఈ కూలీలో ఫస్ట్ టైం నాగార్జున ఆయన విలన్ గా యాక్ట్ చేశారు. టాలీవుడ్ కింగ్ గా పేరున్న నాగార్జున అయితే తొలిసారి రజనీకాంత్ కోసం లోకేష్ కనగరాజ్ చెప్పిన స్టోరీ ప్లాట్ కోసం బాగా నచ్చి ఆయన ఫస్ట్ టైం అయితే విలన్ గా యాక్ట్ చేశారు. మరి ఈ సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే నాగార్జునకు సంబంధించి పర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో నాగార్జున అయితే అంతగా వాడుకోలేదని కూడా అనిపించింది. ఎందుకంటే నాగార్జునను మెయిన్ విలన్ గా తీసుకున్నారు. కానీ మెయిన్ విలన్ గా తీసుకున్నప్పుడు ఆయనకి హీరోతో సమానంగా కాకపోయినా కొంచెం పర్సెంటేజ్ తక్కువైనా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉండాలి. కానీ ఫస్ట్ హాఫ్ లో అయితే బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ లో అయితే నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ని వాడుకోలేకపోయారు. నాగార్జున ఆయన్ని చూపించలేకపోయారు సరిగ్గా. లోకేష్ కనగరాజ్ ఎందుకంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం ఆయన స్క్రీన్ ప్లే పట్టు తప్పిందని కూడా చెప్పొచ్చు. గత సినిమాలు ఏంటంటే ఖైదీ అప్పటి నుంచి ప్రతి సినిమా ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలాగా లోకేష్ కనగరాజ్ సినిమాలు ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటారు. కానీ ఈ కూలీ విషయానికి వచ్చేటప్పటికే ఆయన ఎక్కడో పట్టు తప్పింది. ఇంతమంది స్టార్స్ ని పెట్టుకునేటప్పటికే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని కూడా అనిపించింది. ఎందుకంటే ఉపేంద్ర క్యారెక్టర్ కావచ్చు, ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళ క్యారెక్టర్స్ అయితే పెద్దగా ఉపయోగం లేదు సినిమాకి. అలాగే సత్యరాజ్ క్యారెక్టర్ కూడా కొంచెమే ఉంటుంది. ఇక మిగతా పూజా హెగ్డే సాంగ్ ఉంటుంది, అది కొంచెం పర్వాలేదు సాంగ్, కానీ దాని ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు. అలాగే శృతి హాసన్ క్యారెక్టర్ కొంచెం పర్లేదు, ఉన్నంతలో బెటర్ గా చేసింది. ఎందుకంటే ఒక హీరోయిన్ ని బ్యూటిఫుల్ యాంగిల్లో కాకుండా కొంచెం క్యారెక్టర్ ఓరియంటెడ్ గా అయితే ఇందులో చూపించారు శృతి హాసన్ ని. అలాగే ఈ సినిమా ఏదైతే రజనీకాంత్ ఆయన స్టైల్ తో మ్యాచ్ చేశారు. ఈ సినిమా ఒక పవర్ హౌస్ లాగా ఈ సినిమాని భుజాల మీద రజనీకాంత్ మోసారని చెప్పొచ్చు. రజనీకాంత్ వల్లే ఈ సినిమా కొంచెం జనాలకు అయితే రీచ్ అవుతుంది. ఎందుకంటే కేవలం రజనీకాంత్ కోసమే వెళ్ళే ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు. అలాగే దానికి తోడు నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ రోల్ చేయడం కూడా ఈ సినిమాకి ఒక ఎసెట్. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ మెయిన్ సినిమాకి అయితే ఆడియన్స్ రప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రజనీకాంత్, నాగార్జున ఈ క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మలయాళ యాక్టర్ శోభిన్, ఆయనది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితే ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ ఇటు నాగార్జున క్యారెక్టర్ ఉన్నంత వరకే బాగుంది. కానీ ఆ క్యారెక్టర్ ఇంకా వాడుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో అయితే నాగార్జున క్యారెక్టర్ ని వాడుకునే ప్రయత్నం చేయలేదు. అదొక మైనస్ అని చెప్పొచ్చు. నాగార్జున ఉన్నంత వరకు అయితే ఆయన లుక్ కానీ, విలన్ గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుందని అయితే ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఈ మరి కూలీ సినిమా అటు ఎందుకంటే తమిళంలో అయితే ఈ సినిమా కొంచెం పర్లేదు. ఎందుకంటే ఇటువైపు తెలుగు ఆడియన్స్ వచ్చేటప్పటికే లోకేష్ కనగరాజ్ అంటేనే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమా అప్పటి నుంచి ఆయన సినిమా ఎలా ఉంటాయి ఏంటనేది అయితే ఫ్యాన్స్ కి అయితే ఒక ఐడియా ఉంది. అలాంటి అంచనాలతో వెళ్ళే ఫ్యాన్స్ కి అయితే కొంచెం నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనుకున్న అంచనాలు అయితే ఈ సినిమా అందుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ అయితే మరీ స్లోగా సాగింది. సెకండ్ హాఫ్ చాలా వీక్ గా ఉందని కూడా చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అందుకునేలా ఉన్న సీన్స్ అయితే రజనీకాంత్ ని చూపించడం కానీ, ఆయన స్టైల్ కానీ అది బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే కొంచెం గాడి తప్పిందని కూడా అంటున్నారు. మరి లోకేష్ కనగరాజు ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి స్క్రీన్ ప్లే మీద పట్టు తప్పిందా అనే అనుమానాలు అయితే చాలా మంది అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కూలీ ఈ వార్ 2కి పోటీగా రిలీజ్ అయింది. ఈ సినిమా మరి ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తుంది, అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి.